అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది యువత కూడా బీజేపీ విషయంలో బీజేపీ స్టాండ్ తీసుకున్న యువత కూడా చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. బండి సంజయ్ ని కేవలం అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసమే బండి సంజయ్ ని పక్కకు జరిపి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారనేది కమెంట్లు కూడా వచ్చాయి. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు నిర్ణయాలు అనేది ఒక్కోసారి చూడండి, ప్రతి ఒక్క నిర్ణయం సక్సెస్ అవుతుందని చెప్పేసి మనం అనుకోకూడదు, అవ్వదు కూడా. ఇప్పుడు 10 నిర్ణయాలు తీసుకుంటే ఒకటో రెండో నిర్ణయాలు తప్పు పోతాయి. వాటిని మనము మళ్ళీ రివ్యూ చేసుకొని వాటిని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకొని అటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకునేటువంటి పద్ధతి ప్రతి ఒక్క పార్టీలో ఉంటది, ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటది. అది జరుగుతూనే ఉంటది. కాంగ్రెస్ పైన చేసిన కమెంట్ల ప్రకారం చూస్తే కూడా వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పులు చేసి ఉంటారు, వాళ్ళు కూడా ఇంట్రోస్పెక్షన్ చేసుకుని మళ్ళీ వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు అంటారు. కరెక్ట్ చేసుకునే అవకాశం ఎన్నోసార్లు వచ్చింది. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వస్తూనే ఉన్నది. ఎప్పుడు కూడా వాళ్ళు చేసుకోలేకపోయారు. అది చూసే కదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు మరి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడితే ఎందుకు ఇవాళ బీహార్ ఆంధ్రప్రదేశ్ తోనే నడుస్తా ఉంది? ఎందుకు నీకు పార్లమెంట్ లో ఎందుకు మెజార్టీ సీట్లు ఎందుకు రాలేదు నేను అంటున్నా. వచ్చారు జేబులో రాజ్యాంగాన్ని పెట్టి రాజ్యాంగాన్ని ఇవాళ కూనీ చేస్తున్నటువంటి మీరు ఇవాళ భారత రాజ్యాంగం పైన దాడి చేస్తుంటే ఇప్పుడు మా లైవ్ లో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నాడు సారు. ఇలా దేశవ్యాప్తంగా దళితుల పైన దళితులు ఉన్నటువంటి ఆహారం పైన దాడి చేసి ఇవాళ కనీసం మీరు అందరూ కూడా దళితుల మీద ఎన్ని అత్యాచారాలు ఎంత దాడులు జరుగుతుంటే మా ప్రొఫెసర్ గారు కనపడట్లేదేమో గానీ ఇవాళ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం పైన దాడి చేసి మనిషి హక్కులను హరిస్తున్నటువంటి బీజేపీ పార్టీని ఇవాళ ఎంకరేజ్ చేస్తున్నట్టు భారత చెప్పారు. మళ్ళీ వస్తాను, ఆయన క్లారిటీ ఇవ్వండి. రవికుమార్ గారు క్లారిటీ ఇచ్చాక నేను మీ కంక్లూజన్ తీసుకుంటాను. రవికుమార్ గారు, ఇందిరాగాంధీ గారు నినాదం తీసుకొచ్చి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలను నేను గుర్తు ఒక బేడీ బచావో బేడీ పడావో ఎక్కడ పోయింది నేను అంటున్నా. ఈ దేశవ్యాప్తంగా అనేక మంది హత్యలు అత్యాచారాలు జరుగుతాయి, ఎందుకు మాట్లాడలేదు నేను అంటున్నా. ఎంతమంది దయాకర్ గారు మిత్రం నాకు అవకాశం ఇచ్చారు, నన్ను మాట్లాడేది మీరు హైజాక్ చేస్తే మీరు ఎట్లా మీరు నన్ను మాట్లాడివ్వండి. నిర్మాణంలో ఎట్లా అడుగుతున్నారు మీరు అడిగిన దానికి ఆయన సమాధానం ఇస్తారు. ఒక్క నిమిషం ఆగండి. రవికుమార్ గారు, నేను కూడా ఇస్తా. నేనేమంటున్నా, గరీబీ హటావో అనే నినాదము ఇందిరాగాంధీ గారు ఇస్తే ఆ నినాదాన్ని నిజం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది ఇవాళ. ఎస్, మీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అదే ఇందిరాగాంధీ గారు 1970లో ఎమర్జెన్సీ విధిస్తే ఆ ఎమర్జెన్సీ విధించిన రోజులు మర్చిపోయి రాజ్యాంగం పుస్తకాన్ని జేబులో పెట్టుకుని దేశమంతా తిరుగుతూ బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఒక అబద్ధపు ప్రచారం దేశమంతా చేసినప్పటికీ కూడా మీరు అధికారంలో రాలేదు మిత్రమా. చేసినప్పటికీ కూడా మీకు 100 సీట్లు కూడా ఇవ్వలేదు దేశ ప్రజలు. అది గుర్తు పెట్టుకోండి. మాకు ఇచ్చినారు, మాకు 240 సీట్లు ఇచ్చినారు. మీరు ఎంత అబద్ధ ప్రచారాలు చేసినప్పటికీ కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చాం. మీకు అధికారం ఇవ్వలే అంటే మీరు అధికారం కోసం ఏదైతే తప్పుడు ప్రచారాలు చేశారో రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని, అందులో ఒక ఆర్టికల్ కూడా మరి ఆయన చదివేటోలో తెలియదు కానీ, బట్ ఎందుకు నేనేమంటా, ఇంకో విషయం కూడా చెప్తున్నా. నేనేమంటా, ఒకవేళ నిజంగానే దళితులకి భారతీయ జనతా పార్టీ పాలనలో సముచిత స్థానం దక్కలేదనే భావనతో చెప్తున్నారు ఆయన. దళితులని రాష్ట్రపతిని చేసింది మేము, గిరిజనులని రాష్ట్రపతి చేసింది మేము. అదేవిధంగా అనేక మంది మంత్రి పదవుల్లో కావచ్చు అనేక పదవుల్లో దళితులకు అత్యధిక స్థానాలు కేటాయించింది మేము. దళితులకు టికెట్లు కేటాయించడంలో కూడా అత్యధిక స్థానాలు అంటే రిజర్వ్డ్ కాకుండా మిగతా స్థానాల్లో కూడా టికెట్లు ఇచ్చింది మేము. ఈ పార్టీలో ఎంతవరకు మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కావాలంటే మీకు డీటెయిల్స్. లోక్సభ స్పీకర్ మీరా కుమార్ స్పీకర్ కాదండి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఏమండి. సరే, ఇప్పుడు దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, దళితుల పైన అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి మీరు ఏదో చెప్తా ఉన్నారు. మరి ఇదే దళితుల పైన దాడులు జరుగుతున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో ఇదే మీకు పాకిస్తాన్ లో జరిగినప్పుడు అవి కనిపించలేదా? అంటే పాకిస్తాన్ లో జరిగినటువంటి దళితుల పైన దాడులు మీకు కనిపించలేదా? అప్పుడు ఎందుకు మరి మీ నెహ్రూ గారు మాట్లాడలేకపోయినారు? అక్కడ నుంచి తీయాలని స్టోరీ మొత్తం తీస్తామండి. ఇప్పుడు పాకిస్తాన్ మీరు కూడా అదే అడిగారు కదా, దళితులకు సంబంధించి ఇంత ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, బేటీ పడావో బేటీ బచావో అని మీరు ఏ రకంగా చెప్పారో వాటికి సంబంధించి ఆయన
జవాబు చెప్పారు. మాకు అవకాశం ఇవ్వండి మేడం. నేను రవికుమార్ గారు ఒక్క నిమిషం. ఎస్ దయాకర్ గారు, మరి మీరేం చెప్తారు? అటు స్కూల్స్ విషయంలో కూడా గురుకుల పాఠశాలలు కానివ్వండి, ఉన్న పాఠశాలని డెవలప్ చేయొచ్చు కదా. నిజంగా అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా పిల్లలు అక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ అని చెప్పి కమిషన్ల కోసమే మీరు అది పెట్టారు, కానీ ఉన్న వాటిని ఫస్ట్ వాటికి సంబంధించి ఫెసిలిటీస్ ఇచ్చి నెక్స్ట్ అప్గ్రేడ్ ఏదైనా చూడాలి కదా. మరి ఈ తెలంగాణ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల అభివృద్ధి కోసం ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెంచి వాళ్ళ జీవితాల క్వాలిటీ భోజనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. ఇవాళ నేనంటాం గురుకులాలలో బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా గురుకులాలు బీఆర్ఎస్ నాయకుల అద్దె భవనాలే గురుకుల భవనాలు అయినాయి. కాబట్టి వాటిని ఒక స్ట్రీమ్ లైన్ చేసే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. ఇవాళ ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్ తరహాలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దాదాపు ఇప్పటికే 23 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం భూమి పూజ చేసి ఒక ప్రక్రియ జరుగుతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ విద్యకు, పాఠశాల విద్యకు పెద్దపీట వేసినటువంటి ఘనత ఇవాళ మీరు నిన్నగా అంటే మీరు అంటున్నారు పెద్దపీట వేశారని, మరి అడ్మిషన్లు ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ కి పెరుగుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు పెరగట్లేదు? ఈ రోజు పేరెంట్స్, గవర్నమెంట్ టీచర్స్ అక్కడికి వెళ్ళి మీ పిల్లల్ని మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని ఈ రోజు తెలంగాణలో టీచర్స్ అడుగుతుంటే అక్కడ టీచర్స్ నే నిలదీస్తున్న పరిస్థితి ఉంది కదా. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లిదండ్రులే క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇవాళ 10 ఏళ్లలో తెలంగాణ విధ్వంసం అయిన తర్వాత ఇవాళ మనం 11,000 డిఎస్సి పోస్టులను భర్తీ చేసి ఇవాళ 1,56,000 మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేశారండి. ప్లీజ్ కంక్లూడ్, పాయింట్ క్లారిటీ ఇవ్వండి. ఇందాక మళ్ళీ నేను అడిగితే మీరు 10 ఏళ్ల ప్రభుత్వం బీఆర్ఎస్ క్లారిటీ ఇవ్వండి. నేను ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి లో భర్తీ చేసుకొని 1,56,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ పేద మధ్య తరగతి విద్యార్థులు ఇవాళ అడ్మిషన్లు పొందారు. నిన్నగాక మొన్న మీరు చూస్తారు, సూర్యాపేట జిల్లా వెంపటి అనే గ్రామంలో 27 మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇదే ఏపూర్ అనే విలేజ్ లో సూర్యాపేటలో ప్రభుత్వ పాఠశాలలనే మా పిల్లల్ని చదివిస్తాం, మా ప్రభుత్వ పాఠశాలనే ప్రభుత్వ విద్య ఉందని అక్కడ ప్రైవేట్ స్కూళ్లను కూడా అడ్డుకున్నటువంటి చరిత్ర. 21,000 ఉన్నటువంటి మనం బడ్జెట్ కేటాయించుకొని ఇవాళ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది. గత ఇవాళ 100% పాఠశాల విద్య గత ప్రభుత్వాల కంటే ఇవాళ మనం అద్భుతంగా పాఠశాలలు జరుగుతా ఉన్నాయి. క్వాలిటీతోని పెద్దపీట వేసినాం మనం. అరవింద్ గారు మీ ఫైనల్ కమెంట్స్. మేడం ఇవాళ ఇద్దరు మేం చేసినాం బీసీల కంటే మేం చేసినాం, మీరేం దానం చేసిరా ధర్మం చేసిరా, మేమెంత మాకెంత అని చెప్పని అంటున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్లకు సామాజిక న్యాయం జరగాలి. వీళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే వీళ్లకు సమాజంలో గౌరవం ఉంటది అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి పార్టీ మాదంటే మాది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు.